Let us read from verse 3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదనియునైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయన చూడండి, ఇక్కడ పేతురు సంఘానికి ఈ లేఖను రాస్తూ విశ్వాసులకు ఉన్నటువంటి గొప్ప భాగ్యాల గురించి, ప్రివిలేజెస్ గురించి, సంతోషాల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ గురించి వాళ్ళకి తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ధైర్యపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో కొంచెం ఏంటంటే పరిస్థితులు బాలేవు. ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ దోస్ డేస్. సో మచ్ ఆఫ్ పావర్టీ ఉంది. పావర్టీ ఈజ్ దేర్, అండ్ దెన్ ఫ్యామైన్ ఈజ్ దేర్. కరువులు ఉన్నాయి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత క్రైస్తవుల్ని కూడా వారు స్ట్రేంజ్గా చూస్తున్నారు, స్ట్రేంజర్స్ లాగా చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఏలియన్స్ లాగా చూస్తున్నారు. వీళ్ళు వింత ప్రజలు, వీళ్ళు ఏంటో వింత బోధ చెప్తూ తిరుగుతున్నారు ఈ మధ్యకాలంలో, వీళ్ళ బోధ కొంచెం డేంజర్ లాగుంది అనే విధంగా వాళ్ళు ఏంటంటే మాట్లాడుకుంటూ అనుమానిస్తూ ఎలా చూస్తున్నారు క్రైస్తవుల్ని, అని వీళ్ళు మనవాళ్లే కదా అనేటువంటి ఆలోచనతో చూడట్లా. అప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్నవారు కూడా వారిని వీళ్ళు మారిపోయారు అని పక్కన పెట్టడం ప్రారంభిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే పౌలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. పౌలు వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటో, సంతోషం ఏంటో, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో వాళ్ళకు ఒకసారి తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే వాళ్ళకు ఆల్రెడీగా దేవుడిచ్చినటువంటి మైండ్ సెట్, తద్వారా మనకు కూడా విశ్వాసులు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎంకరేజ్మెంట్ అన్నమాట, అంతే. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి లేదని కాదు. ఇప్పుడు పౌలు ఏదో వాళ్ళని కొత్తగా సంతోషపెట్టట్లా, పౌలు మాటలతో ఏదో సంతోషపెట్టట్లా. ఆల్రెడీ వాళ్ళకి ఆ సంతోషం ఉన్నది. ఆ ఉన్న సంతోషాన్ని పౌలు ఇంక్రీజ్ చేస్తున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు. అర్థమవుతుందా? నిజంగా మనకు కూడా ఏంటంటే సంతోషం ఉండదు, సంతోషకరమైనటువంటి విషయాలు మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ ఎవరన్నా వచ్చి దాని గురించి మాట్లాడితేనే అప్పుడు ఎక్కువ సంతోషిస్తాం కదా. ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చి ఉండొచ్చు, మంచి మార్కులు వచ్చిన మంచి మార్కులు వచ్చిన సంతోషకరమైన విషయం నీ జీవితంలో జరిగింది. సో అది ఆ సంతోషము నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వాలంటే, ఇంకా సంతోషించాలంటే, ఎక్కువ అవ్వాలంటే అప్పుడు ఎవరన్నా వచ్చి ఏం చెప్పాలి, నువ్వు ఆల్రెడీగా సంతోషంగా ఉన్నావు, నువ్వెంత సంతోషంగా ఉన్నావో, నువ్వెంత సక్సెస్ఫుల్గా ఉన్నావో, నేను కూడా నీలా ఉంటే బాగుండు అని కానీ అలాంటి మాటలు చెప్పినప్పుడు సంతోషం ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఆ సంతోషాన్ని ఇంకేది కూడా తీసివేయలేదు. ఇంకోటి ఎవడన్నా వచ్చి ఏదైనా మాటలు చెప్పినా లేదా ఏదైనా భయపెట్టినా ఏది కూడా, ఏ భయాలు ఏ ఆందోళనలు కూడా ఆ సంతోషాన్ని తీసివేయలేవు. సో ఎంత సంతోషించడానికి మనకు కారణాలున్నా
ఒక్కోసారి కొన్ని ఆందోళనలు, కొన్ని అనవసరమైన ఆలోచనల వల్ల ఆ సంతోషం సప్రెస్ అయిపోతుంది కదా. అందుకని ఎవరన్నా వచ్చి మనకు జ్ఞాపకం చేయాలి, నో, యు ఆర్ హ్యాపీ, యువర్ లైఫ్ ఈజ్ గుడ్, యువర్ లైఫ్ ఈజ్ హ్యాపీ అని చెప్పాలి. నీకు గొప్ప నిరీక్షణ ఉంది, నీకు ఫ్యూచర్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఏమవుతాం, మనం అలాంటి ఏవి కూడా మనల్ని కదిలించలేము కదా. సో ఆ పని ఇక్కడ పేతురు చేస్తున్నాడు. అంతేగాని ఇక్కడ ఏదో మనుషులు ఆపసోపాలు పడతా, మనుషులు ఇబ్బందులు పడతా, శ్రమలు పడతా, ఏడుస్తా, మొత్తుకుంటా ఉంటే పేతురు వచ్చి వాళ్ళని వద్దొద్దు అట్లా చేయకండి, మీరు సంతోషంగా ఉండండి, మీరు దేవుని బిడ్డలు అని చెప్పి బూస్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ. అర్థమవుతుందా? వాళ్ళందరూ కష్టాలు పడతా, వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, దుఃఖంలో ఉంటే పేతురు వచ్చి వద్దొద్దు మీరు అలా దుఃఖపడకండి అని చెప్పి మాటలతోటి వాళ్ళ యొక్క దుఃఖాన్ని తీసివేసేసి వాళ్ళని కొద్దిసేపు సంతోషపరచడానికి, క్షణికంగా వాళ్ళ సంతోషంలో తీసుకునే ప్రయత్నం, నో, దట్స్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. పౌలు చూడండి, ఒక ప్రీ కన్సెప్షన్తోనే రాస్తున్నాడు. చూడండి ఎక్కడున్నది, 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అన్నాడా, ఆనందించాలి అన్నాడా? యు ఆర్ ఆల్రెడీ రిజాయిసింగ్. ఇన్ దిస్ యు రిజాయిస్, దో నౌ ఫర్ ఎ లిటిల్ వైల్ ఇఫ్ నెసరీ యు హ్యావ్ బీన్ గ్రీవ్డ్ బై వేరియస్ ట్రయల్స్. You rejoice. You have reasons to rejoice. Because you have an imperishable, undefiled, unfading inheritance. You are born again to a living hope through the resurrection of Christ Jesus. యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా మీరు రక్షింపబడ్డారు. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మీరు అంగీకరించి, ఇందాక అపోస్తల కార్యాల అపోస్తల గురించి మాట్లాడుకున్నాం కదా, వారు అంగీకరించారు. సువార్తకు ఏం చేశారు? వాళ్ళు లోబడ్డారు అనుకున్నాం కదా, ఒప్పుకున్నారు అనుకున్నాం కదా. ఎస్, నేను పాపిని, నా పాప కోసం ప్రభు వచ్చిన ఒప్పుకున్నారు, లోబడ్డారు. లోబడిన తర్వాత ఏం జరుగుతూ ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చి స్నేహం చేస్తూ, వారితో సంబంధం కలిగి ఉంటూ, వారి ద్వారా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆగలేకపోతున్నారు. అది మనం చూసాం. ఇక్కడ పేతురు కూడా ఎవరికైతే రాస్తున్నాడో, ఏ సంఘాలకైతే రాస్తున్నాడో, ఆ సంఘంలో ఉన్నటువంటి, ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా సువార్తకు లోబడ్డారు, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి సువార్త ప్రకటించుకుంటూ సంతోషంగా ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారు. ఎంత బెదిరించినా సరే వాళ్ళు ఆగట్లేదు. ఎంత నిందించినా సరే వాళ్ళు ఆగట్లేదు. వాళ్ళ సువార్త కోసం ముందుకెళ్ళిపోతాం. అలా ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు యు ఆర్ బోర్న్ అగైన్ టు అ లివింగ్ హోప్ అన్నాడు. మీరు ఒక నూతనమైనటువంటి నిరీక్షణ కోసం మీరు తిరిగి జన్మింపబడ్డారు అని చెప్తూ ఆ తర్వాత కాబట్టి, ఇదేదో ఊరికే పొడి మాటలు చెప్పట్లేదు, పేతురు ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పట్లేదు. ఇది మీ జీవితంలో అక్షరాలా జరిగింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ దిస్, ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్? వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ having this imperishable hope in their life? Is Peter just telling some words in the air? No. It is something which is happening in the lives of the people, of the believers, and which is very evidently, clearly seen in their lives as joy. సంతోషం రూపంలో వాళ్ళ జీవితాల్లో కనిపిస్తున్నది. వాళ్ళ జీవితాలను చూసి, వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి ఈ మాటలు చెప్తున్నాడు. యు ఆర్ బోర్న్ అగైన్ టు ఎ లివింగ్ హోప్. అర్థమవుతుందా? దిస్ ఇస్ నాట్ సమ్ ఇన్విజిబుల్ హోప్. దిస్ ఇస్ నాట్ సమ్ అన్టాంజిబుల్ హోప్. దిస్ హోప్ ఈస్ విజిబుల్. దిస్ హోప్ ఈస్ టాంజిబుల్. దిస్ హోప్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్ టు అదర్స్. అది చూసి ఏమంటున్నాడు? యూ రిజాయిస్ అంటున్నాడు.
ఏంటంట 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అది అర్థమైపోతుంది, మీ జీవితాలు చూస్తే అర్థమైపోతుంది. ఎవరు బెదిరించినా, ఎవరేం చేసినా మేము సువార్త చెప్పడం ఆపలేమండి. నిజమే మేము పర్ఫెక్ట్ కాదు, నిజమే నేను మొన్న మా భార్యని కొంచెం అరిశాను, నిజమే నేను తప్పనిసరి పరిస్థితి లేదు అబద్ధాలు చెప్పాను, చెప్పకూడదు. కరెక్టే, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నిజమే నాకు అప్పుడప్పుడు చెడ్డ తలంపులు వచ్చినాయి, నా చూపుల్లో తప్పిపోయాను, మాటల్లో తప్పిపోతా ఉన్నాను. ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నాను, నేను అసహించుకుంటున్నాను. అలా పడిపోయిన ప్రతిసారి ప్రభు నాకు కృప చూపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, చేయకుండా ఉండడానికి శక్తిని ఇస్తున్నాడు. కొన్ని పాపాలని జయించాను, ఇంకా కొన్నిటిని జయించలేకపోతున్నాను. ఎస్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. కానీ సువార్త చెప్పే విషయం ఉందే, కానీ స్థానిక సంఘంతో కలిసి, ప్రభు ప్రజలతో కలిసి ప్రభుని ఆరాధిస్తూ, ఆయన్ని హెచ్చిస్తూ, ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండే విషయం ఉందే, ఆ విషయం మాత్రం నేను చేస్తుంది కాదండి. అది మా ద్వారా జరుగుతున్న విషయం కాదది. పరిశుద్ధాత్మదేవుడు విట్నెస్ చేస్తున్నాడు, ఆయనతో కలిసి మేము కూడా ప్రకటిస్తున్నాం. అది మా ద్వారా జరుగుతున్న విషయం కానే కాదు. కాబట్టి దీన్ని మేము ఎలా ఆపుతాము? మనుషులకు ఎలా లోపడతాము? నువ్వేంది నిందించినా, నా ఇతర బలహీనతలు ఎత్తి చూపించినా, నువ్వేం చేసినా నేను ఆపలే. ఎందుకంటే ప్రభు నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రభు ప్రజలతో కలిసి బ్రతకడం నేను ఆపలేను, వారితో కలిసి ప్రభువుని స్తుతించడం ఆపలేను. సువార్తను ప్రకటించి యేసు క్రీస్తు శిలువలో ఏం చేశాడో, ఆయన ఈ భూమి మీద ఏం చేశాడో, నీ కోసం నా కోసం ఆయన ఏమై ఉన్నాడో, ఆయన రిజరక్షన్ ఏంటో, ఇవన్నీ నేను చెప్పడం నేను ఉండలేను, ఆపలేను. ఇవన్నీ చూసి వాళ్ళ జీవితాల్లో వీటన్నిటి గురించి తెలుసుకొని వాళ్ళకి రాస్తూ పేతురు ఏమంటున్నాడంటే, యు రిజాయిస్ అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, మీలో ఆనందం ఉంది, మీరు ఆనందించున్నారు. అవును పేతురు, నిజమే, ఆనందించున్నాం. ఆనందం అనేటువంటిది మాలో ఉంది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. చూడండి, ఎప్పుడైతే ఆనందంలో ఒక వ్యక్తి ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో జరిగేటువంటి ఏంటంటే దుఃఖాలు ఏంటంటే వాటి గురించి అప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏడుపుగొడ్డు మొహంలోనే ఉండేవాడికి దుఃఖాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముండదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడనమాట. కుటుంబంలో సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, బిడ్డల మధ్యలో సమాధానం ఉండదు, ఎందుకు బ్రతుకుతున్నానని తెలియదు, ఎవరి కోసం బ్రతుకుతున్నానని తెలియదు, ఆ డబ్బుల కోసం వాడిని వీడి దగ్గర కొంచెం మంచిగా ఉన్నామని చెప్పుకోవడం కోసం అలా జీవితాన్ని ఈడుస్తూ ఉంటారనమాట. ఏదో డబ్బులు సంపాదించుకున్నాం, సెటిల్ అయ్యాం అని చెప్పుకొని అలా ఈడ్చుకుంటా జీవితాన్ని ముందుకెళ్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలో నిజమైన సమాధానం, నిజమైన ప్రేమ, నిజమైన ఆప్యాయత ఉండదు, నిజమైన స్నేహితులు ఉండరు, సంఘం ఉండదు, నిజంగా నిన్ను ప్రేమించేటువంటి సహోదరులు ఎవరో ఉండరు. అలా జీవితాన్ని ఈడ్చుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కష్టాల గురించి ఎవరో మాట్లాడరు. అన్నీ కష్టాలే. కష్టాల గురించి మాట్లాడితే ఇంకా బోర్, ఇంకా ట్యాప్ ఓపెన్ చేసి ఏడవడమే, ఇంకా డిప్రెషన్లోకి పోతారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి కష్టాల గురించి ఎవరు మాట్లాడరు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తారంటే, వీళ్ళు నీ చీర బాగుంది ఏడకొన్నావు, నీ ఉంగరం బాగుంది ఏడకొన్నావు, అది బాగుంది ఎక్కడ కొన్నావు, ఈ మాట్లాడతారు అనమాట. సోది. వాళ్ళు కూడా అయ్యే మాట్లాడతారు. ఏడుపుగొడ్డు మొహం, ఏడుపుగొడ్డు బ్రతుకుల్లో ఉన్నవాడికి క్షణికంగా వాడి మూడ్ అప్లిఫ్ట్ చేయడానికి, క్షణికంగా వాడి యొక్క మనసులో కాస్త కొంచెమన్నా సంతోషంగా రావడం కోసం వాడు తిండి మీద పడతాడు, వస్తువుల మీద పడతాడు,
అవి కొనుక్కోవడం, డబ్బులు ఖర్చు పెట్టడం, వాటి గురించి మాట్లాడుకోవడం, వాటి గురించి ఆలోచించడం, ఇవన్నీ చేసుకుంటాం. వాళ్ళకంటే పేదరికంలో ఉన్న వాళ్ళ గురించో, వాళ్ళకంటే సక్సెస్ లేని వాళ్ళ గురించో మాట్లాడుకొని కంపేర్ చేసుకొని సంతోషపడ్డమో. అదవుతుంది చెప్పింది. దేనికి సిమ్టమ్స్ తెలుసు ఇవన్నీ? జాయ్లెస్నెస్. దేనికి సిమ్టమ్స్? జాయ్లెస్నెస్. కానీ నిరంతరము సంతోషంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తుల దగ్గరే కష్టాల గురించి మనం మాట్లాడగలుగుతాం. పేతురు అదే చేస్తున్నాడు. వీళ్ళు ఇలాంటి ఏడుపుగొడు మొహాల్లో లేరు, వీళ్ళు సంతోషిస్తున్నారు, ఆనందంతో ఉప్పొంగుతున్నారు. ఎవరు ఆపలేకపోతున్నారనమాట. ఎవరు ఆపలేని విధంగా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇంటింటా రొట్టె విరుచు ప్రభు గురించి ప్రకటిస్తూ నేర్పిస్తూ వాళ్ళు ఆరాధిస్తూ సంతోషంగా ఉన్నారు. ఎవరు ఆపినా బెదిరించినా భయం వస్తుంది కానీ ఆగిపోలేకపోతున్నారు. అని సువార్త ప్రకటిస్తేనే మనకు సంతోషం. సువార్త ప్రకటనలో సంతోషం ఉంది. ప్రభు మనకు సంతోషాన్ని ఇచ్చి, ఇదిగో నేను ఎన్నుకున్నాను, నేను తిరిగి జన్మింపు చేశాను, నీ మనసును మార్చేశాను, నీకు ఒక కొత్త ఉద్యోగాన్ని ఇచ్చాను, ఇదిగో నీకు కొత్త కమిషన్ I have given you to proclaim my gospel. How privileged ఏమని ఆ ప్రివిలేజ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు సంతోషంగా చెప్పనసక్యంగానే సంతోషంతో వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటే ఎవడన్నా వచ్చి బెదిరిస్తాడు. బెదిరిపోతారు, భయపడిపోతారు, వణికిపోతారు. కానీ ఒక్క క్షణమే మళ్ళా తెల్లారిందంటే ప్రభువుని ప్రకటించకుండా ఎలా ఉంటాం? ఏదో విధంగా మళ్ళీ ప్రకటిస్తారు. కొంతమంది అయితే ప్రమాదానికి ఎదురెళ్ళి ప్రకటిస్తారు, మరణించినా పర్లేదని ముందుకెళ్తారు. కొంతమంది అయితే ఈ ఊరికి వెళ్తే మనకు ఆటంకంగా ఉంది కాబట్టి అటు వెళ్ళొద్దులే, ఇటువైపు వెళ్దాం అని అటువైపు వెళ్ళి ప్రకటిస్తారు. కొంతమంది అయితే బహిరంగంగా పబ్లిక్ ప్లేసెస్లో ప్రకటిస్తారు చచ్చిపోయిన పర్లేదని చెప్పి. కొంతమంది అంత ధైర్యం లేని వాళ్ళు, కొంచెం భయస్తులు, కొంచెం ఎవరన్నా బెదిరించగానే సరేనా ఆపేస్తాంలే అని చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ సాయంత్రం అవగానే పీకుతూ ఉంటుంది. ఏంటి మనం సువార్త ప్రకటించట్లేదు, ఏంటి మనం కూడుకొని ప్రభుని ఆరాధించట్లేదు, మనం సంఘంగా కూడుకోవట్లేదు అని చెప్పి, సరే ఆడికి వెళ్తే చంపేస్తా ఉన్నారు కదా అని చెప్పి చిన్నగా ఎక్కడికన్నా వెళ్ళి ఎవరికి తెలియకుండా అందరికి ఫోన్లు చేసుకొని పిలిపించుకొని ఆడ కూర్చొని ఆరాధన చేసేస్తారు. బహిరంగంగా వెళ్ళి 100 మందికి సువార్త ప్రకటించలేం అంత ధైర్యం లేకపోతే కనీసం ఏం చేస్తారు వీళ్ళు? అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి అప్పుడు ఆ రోజుల్లో, ఫస్ట్ సెంచరీలోనే. వాళ్ళు పిరికోళ్ళేం కాదు. ఆ అండర్ గ్రౌండ్ చర్చెస్లోనే ఇప్పుడు మనం చేసే ఎవాంజలిజం కంటే ఎక్కువ ఎవాంజలిజం చేస్తున్నారు ఆ రోజుల్లో. వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవాంజలైజ్ చేస్తారు. లేకపోతే కొంతమంది తండోపతండాలుగా కాకపోయినా పేతురు ప్రకటించినప్పుడు రక్షింపడినట్టు 3000 మంది ఒకేసారి కాకపోయినా అదవుతుందా? ఒక 20 మంది కూడుకుంటే 20 మందిలో ఒకడు ఉంటాడు కనీసం అవిశ్వాసి. వాడిని విశ్వాసిగా తయారు చేస్తారు. వాడిని ఏం చేస్తున్నారు? వాడిని దేవునికి యేసుక్రీస్తుకు శిష్యుడిగా తయారు చేస్తారు. ఆ విధంగా ఈ ఫస్ట్ సెంచరీలో ఈ పేతురు రాసి ఈ పత్రిక రాసే టైంలో కూడా అలాంటి పరిస్థితులు స్టార్ట్ అయిపోతున్నాయి. వాళ్ళు అలాంటి చర్చెస్ అలాంటి కార్యాలు చేస్తున్నారు. ఏదో విధంగా ప్రభువుని ప్రకటించకుండా అయితే ఉండలేకపోతున్నారు. ఈరోజు మనలో కొంతమంది ఏ బీహార్కో పోయి లేకపోతే ఉత్తరప్రదేశ్కి పోయి సువార్త ప్రకటించేటువంటి ధైర్యం ఉండకపోవచ్చు. వెళ్తాం, అక్కడికి కూడా వెళ్తాం. బెదిరించిందాక ఎవరన్నా బెదిరిస్తే బెదిరిపోతాం. మనుషులం కదా, భయపడతాం, భయం వస్తుంది. చంపేస్తారంట, రేపే చంపేస్తాం నిన్ను, వెంటనే చంపేస్తాం అనిందాక చేస్తాం. మళ్ళా ఉత్తరప్రదేశ్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారంట అని అంటే కూడా మనం భయపడం, వెళ్తాం.
ఇక వచ్చి ఇక రేపే చంపేస్తాం, రేపే మీరు ఇమీడియట్గా ఇంటి నుంచి వెళ్ళకపోతే అంటే ఇంక అప్పుడు బయలుదేరుతాం. బయలుదేరి ఏం చేస్తాం? ఆపేస్తాం సువార్త ప్రకటించకుండా. మళ్ళీ గుంటూరుకు వచ్చేదే పని కదా మేము చేసేది. అదవుతుందా? అంతే. ఎందుకు అలా చేస్తాం? వై? ఎందుకు అని అంటే దిస్ ఈస్ జాయ్. చూడండి, సంతోషాన్ని ఆపడానికి ప్రయత్నం చేసేటువంటి భయాలు, ఆందోళనలు అవి ఆపలేకపోతూ ఉంటాయి. చూడండి, పోరాడుతుంటాయి అన్నమాట. ఏం పోరాడుతుంటాయి? ఈ దుఃఖాలు, భయములు, ఆందోళనలు, బెదిరింపులు మన సంతోషాన్ని ఆర్పివేయడానికి అవి పోరాడుతుంటాయి. క్షణికంగా దెబ్బ పడతాయి, మళ్ళా తిరిగి లెగుస్తాం. వాడికి ఏం చేయాలో అర్థం కాదు, సైతాన్ గడికి ఏం చేయాలో అర్థం కాదు, శత్రువుకి ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళా కొడతా ఉంటాం, మళ్ళీ లెగుస్తూ ఉంటాం. ఇక్కడ తరివేస్తే ఆడికెళ్ళి ప్రకటిస్తూ ఉంటాం, అక్కడ తరివేస్తే ఇంకో చోటుకి వెళ్ళి ప్రకటిస్తూ ఉంటాం. కనిపిస్తే కాల్ చేస్తామనంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళి ప్రకటిస్తుంటాం. లేకపోతే ఎవరికి తెలియకుండా ప్రకటిస్తాం. ఏదో ఒకటి చేసి సువార్త మాత్రం ప్రకటించకుండా మనం ఉండలేకపోతూ ఉంటాం. దిస్ షోస్ దట్ దెర్ ఇస్ ఎ జాయ్, that there is a joy which is persisting in spite of the vigorous, attempts of the world, the vigorous attempts of the world. In contrast, యేసుక్రీస్తులో లేనటువంటి వ్యక్తి గురించి ఆలోచించండి. మీరు ప్రభులో ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోండి. బల్లో చేయి వేశారు కొంతమంది, పరీక్షించుకోండి. ఇదే కండిషన్లో ఉన్నావా, లేదా ఏడుపుగొడ్డు మొహమా? ఎప్పుడు ఏడుపుగొడ్డు మొహమే. ఎప్పుడు వాళ్ళు నన్ను పలకరిస్తాడో లేదో, వాడు నాతో మాట్లాడతాడు లేడో, వీడు నాతో మాట్లాడతాడు లేడో, వాడు ఏమనుకుంటున్నాడో, వీడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడో, అక్కడేందో పరిస్థితి, నా డబ్బులు పరిస్థితి, ఇదేంది అదేంది ఇదేంది. సమాధానం లేదు, సంతోషం లేదు, ఏం లేదు. నిజంగా ప్రేమించేటువంటి వ్యక్తులు లేరు, నిజమైన స్నేహితులు లేరు, అంతా ఫేకోళ్లే. వివాహాలు ఫేకియే, అన్నీ ఫేకియే, అన్ని ఫేక్ చేసుకుంటా, ఫేక్గా బ్రతుకుతా, ఏడుపుగొడ్డు మొహం వేసుకొని ఎప్పుడు డిప్రెషన్లో ఉంటావు. ఇప్పుడు కొంచెం సంతోషపడడానికి పోరాడాలన్నమాట. కొంచెం సంతోషం రావడానికి ఏం చేయాలి? పోరాడాలి. ఆ పోరాటం అన్నమాట ఇది. చూడండి, ఏ పోరాటంలో ఉన్నారు మీరే చూసుకోండి. అదవుతుందా? పేతురు రాస్తున్నటువంటి వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, నీ సిచ్యువేషన్ ఎలా ఉంది? కాస్త ఎవరన్నా పలకరిస్తారేమో, ఎవరన్నా విలువిస్తారేమో, ఎవరన్నా గౌరవిస్తారేమో. డబ్బులు సంపాదిస్తే గౌరవిస్తాను, డబ్బులు సంపాదిద్దాం. ఉద్యోగం సంపాదిస్తే గౌరవిస్తారేమో, ఉద్యోగం సంపాదిద్దాం. ఇదే గోల. పోరాడతా ఒక్క క్షణికంగా కొద్దిసేపు సంతోషపడడానికి పోరాటం. ఆ ఎగ్జాములు రాయి, ఈ ఎగ్జాములు రాయి, అక్కడ తిరుగు, ఇక్కడ తిరుగు, అక్కడ ఇక్కడ డబ్బులు సంపాదించి ఏదో ఒకటి చేయి. ఈ పోరాటంలోనే ఉంటాం అన్నమాట. దేనికోసం? ఒక చిన్న సంతోషం, ఒక మూమెంట్ కోసం, ఒక హ్యాపీ మూమెంట్ కోసం. ఫోన్లు, చాటింగ్లు, కొంతమంది అయితే దిక్కుమాలిన రిలేషన్షిప్లు, మోసపోతామని తెలిసి కూడా, అవన్నీ ఫేక్ అని తెలిసి కూడా, అది ప్రేమ కాదు, గాడిది గుడ్డు కాదని తెలిసి కూడా క్షణికమైన సంతోషం కోసం, క్షణికమైనటువంటి ఏదో ఆనందం కోసం పోరాడడం. చూడండి, ఇది క్రీస్తుకు వెలుపల ఉన్న వాళ్ళ పరిస్థితి. నీ పరిస్థితి కాదా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి కాదా? ప్రాక్టికల్గా ఆలోచించు. నువ్వు పోరాడుతుంది దీనికోసం కాదా? సంతోషం ఉందా నీ జీవితంలో? సంతోషం ఉందా? సంతోషం లేదు. ఒక్క క్షణం, కొద్ది క్షణాలు సంతోషం కోసమే కదా పోరాడుతున్నావు. బాగా డబ్బులు సంపాదించుకొని ఏదైనా వెకేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికైనా ఏదైనా వస్తువు కొనుక్కోవాలి. అప్పుడు అక్కడ
అక్కడ సంతోషం. దిస్ ఈస్ ద ఫేట్, దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు అదే కండిషన్లో లేవా? ఈ విశ్వాసుల కండిషన్లో ఉన్నావంటావా? ఆలోచన చేయి. పేతురు శ్రమల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే దే ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్. బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్, అన్స్టాపబుల్ జాయ్. దట్ ఈస్ వై పీటర్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ట్రయల్స్. దట్ ఈస్ వై పీటర్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ట్రయల్స్. Peter is rejoicing with those believers and he's saying, in this you rejoice. 6th verse చూడండి, 6వ వచనం. In this you rejoice, though now for a little while, if necessary, ye have been grieved by various trials. For a little while you are grieved by various trials. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది అందరికీ ఉన్నటువంటి దుఃఖాలు లేని వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ దుఃఖము కలుగు చేసేటువంటి పరిస్థితులు ఇవి అందరికీ వస్తాయి. రోగాలు కావచ్చు, జబ్బులు కావచ్చు, పేదరికం కావచ్చు, అవమానాలు కావచ్చు, అందరికీ వస్తాయి. ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు ఆయన కోసం బ్రతుకుతున్నందుకు వస్తాయి. సువార్త ప్రకటిస్తున్నందుకు వస్తాయి. ప్రకటించకపోతే ఇంకో దాని వల్ల వస్తాయి. ప్రభు కోసం బ్రతకకపోతే ఏ దిక్కుమాలినోడి కోసమో బ్రతుకుతావు, వాడి వల్ల వస్తాయి. శ్రమలు వచ్చేదే, అవమానాలు వచ్చేదే, డిసప్పాయింట్మెంట్స్ వచ్చేవే. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎన్ని శ్రమలు వస్తున్నాయి, నమ్ముకోకుండా ఉన్న వాళ్ళకి ఎన్ని శ్రమలు వస్తున్నాయి అనేది కాదు ఇక్కడ మనం చూడాల్సింది. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తుల యొక్క కండిషన్ ఏంటి, శ్రమలు వచ్చినాయా లేవా అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళకున్న కండిషన్ ఏంటి, ప్రభులో లేని వాళ్ళ యొక్క కండిషన్ ఏంటి, ఇది ఇక్కడ కాంట్రాస్ట్ చేస్తున్నాడు పేతురు. ప్రభులో ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటంటే యు రిజాయిస్, మీరు మిక్కిలి సంతోషించుచున్నారు, మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, మీరు ఆనందం అనేటువంటి స్థితిలోనే ఉన్నారు, ప్రభువులో ఆనందిస్తున్నారు. ప్రభు నా కోసం మరణించాడు, ప్రభు నన్ను పరిశుద్ధపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు, ప్రభు నన్ను మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు, ప్రభు బిడ్డలతో నాకు సహవాసాన్ని ఇచ్చాడు. నిజమైన సహవాసం చేసేటువంటి వాళ్ళు, నిజమైన స్నేహాన్ని ఇచ్చేటువంటి వ్యక్తుల్ని స్థానిక సంఘంలో నాకు ఇచ్చాడు. వీళ్ళతో కలిసి నేను ఆయన స్తుతించుకొని, ఆయన ఆరాధించుకొని, ఇంటింటా రొట్టె విరుచుకొని ఆయన్ని ప్రకటించేటువంటి మీనింగ్ఫుల్ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు, నాతో స్నేహం చేస్తున్నాడు అని చెప్పి, you are constantly in the state of joy. You rejoice. మీరు ఆనందించుచున్నారు. ఆనందం అనే స్థితిలో మీరు ఉంటే మధ్యలో లోకములో నుంచి ఏమొస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలు ఎలా ఉంటాయంట, అవి అల్పకాలంగా ఉంటాయంట. ఎలా ఉంటాయి, కొంచెం కాలమే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, కొంచెం కాలమే ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది అనుకో, ఆ జబ్బు 2 రోజులు తగ్గిపోద్ది అని కాదు. ఆ జబ్బు ఎన్ని రోజులున్నా నీ సంతోషాన్ని డ్యామేజ్ చేయగలిగేది కొద్ది సెకండ్లు మాత్రమే. ఆ జబ్బు దీర్ఘకాలికంగా ఉన్నా నీకు దేవుడిచ్చినటువంటి ఆనందం ఉందే, మిక్కిలి ఆనందం, ఆ ఆనందాన్ని డ్యామేజ్ చేయగలిగేది మాత్రం కొద్ది గంటలు, మహా అయితే రోజులు, అంతే. అంతకుమించి డ్యామేజ్ చేయలేదు అది. మళ్ళా సంతోషంలోకి వచ్చేస్తావు, మళ్ళా సంఘానికి వెళ్ళిపోతావు, మళ్ళా సహోదరులతో కలిసి సంతోషిస్తావు, మళ్ళా ఆరాధిస్తావు, మళ్ళా స్తుతించుకుంటావు, సువార్త ప్రకటించడానికి ముందుకెళ్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, యేసుక్రీస్తు గురించి
సాక్ష్యం ఇస్తున్నాడు, నేను సాక్ష్యం ఇవ్వాలి అనే సంతోషంతో ముందుకు దూసుకొని వెళ్ళిపోతాం. మళ్ళా వారానికో నెలకో ఏమో, అరే ఏంది నాకు డబ్బులు లేవే, అయ్యో ఏంటి నాకు ఉద్యోగం, అయ్యో నాకు ఇంకా వివాహం కాలేదే, అరే నాకు ఇంకా జబ్బు ఉంది అనిపిస్తుంది. ఒకరోజు ఒక పూట, మళ్ళా మరుసటి పూట సహోదరులు చూడగానే మొత్తం పోద్ది, మళ్ళా సంతోషంలోకి వచ్చేస్తావు. అదవుతుంది చెప్పింది. ఇది క్రైస్తవ జీవితం. ఇలాంటి జీవితము మన యొక్క రోజువారీ లైఫ్ స్టైల్లో మనం చూస్తున్నాం. విశ్వాసులుగా గుర్తుపెట్టుకోండి. ప్రభువుకి దూరంగా ఉన్నవారు, సంఘానికి ఇంకా దూరంగా ఉన్నారు, మీరేం మిస్ అవుతున్నారో ఆలోచించండి. కొన్ని రెగ్యులర్గా ఉండండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడున్న విశ్వాసులు గమనించండి, మీకు అర్థమవుతుంది విశ్వాసం ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఎంత మీనింగ్ఫుల్గా ఉన్నారో. ఇఫ్ యూ బీ రెగ్యులర్ ఇన్ ద చర్చ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ క్రిస్టియన్ లైఫ్, వాట్ ఈస్ దిస్ జాయ్ ఇన్ ఎ బిలీవర్. యూ విల్ అండర్స్టాండ్. అర్థమవుతుందా? విశ్వాసవి కాదనుకో, ప్రభువుకి ఇంకా దూరంగా ఉన్నావు, సంఘానికి ఇంకా దూరంగా ఉన్నావు అనుకో, నువ్వెప్పుడు దుఃఖంలోనే మునుగుంటావు. సంతోషం ఉండదు. సంతోషం లేని పరిస్థితిలోనే మునిగి ఉంటావు. కాబట్టి ఒక్కసారి కొంచెం అట్లా లెగి ఊపిరి పీల్చుకుందాం అనిపిస్తుంది అన్నమాట. ఏదైనా డబ్బులు సంపాదించుకొని అటు ఊపిరి పీల్చుకుందాం, ఒక ఉద్యోగం సంపాదించుకొని కొంతసేపు అట్లా సంతోషపడదాం. అది దట్ ఈస్ ద స్ట్రగుల్ ఫర్ జాయ్, స్ట్రగుల్ ఫర్ హ్యాపీనెస్. ఇది రివర్స్ అన్నమాట. మీకు ఏంటది? ప్రభువులో ఉన్నావా నిజంగా, లేకపోతే ఇది రివర్స్ అయింది నీకు. ఏంటి రివర్సు? మీరు సంతోషిస్తున్నారు, అయితే ఈ శ్రమలు, మీకు కలిగే శ్రమలు అవి కొంచెం కాలం, అవి మీ సంతోషాన్ని పోగొడతాయి, మళ్ళా అవి మాయమైపోతాయి, మళ్ళీ మీరు సంతోషంలోకి వెళ్ళిపోతారు. దీనికి రివర్స్ ఏంటి? నీకు సంతోషం ఉండదు, కొంచెం కాలం సంతోషం కోసం ప్రయాసపడుతూ ఉంటావు, కొంచెం కాలం సంతోషం కోసం మనుషులంబడి పరిగెత్తూ ఉంటావు, రిలేషన్షిప్స్ వెంబడి పరిగెత్తూ ఉంటావు, కొంచెం కాలం సంతోషం కోసం తిండి, డబ్బు, వస్తువులు వీటి వెనకాల పరిగెత్తా ఉంటావు. కొంచెం కాలం సంతోషం, అవి దొరుకుతాయి నీకు. గట్టిగా చదువుకోనో లేకపోతే బాగా ఏదో కష్టపడో ఏదో చేస్తావు, దొరుకుతాయి. కానీ అవి ఎలా ఉంటాయి? కొంచెము కాలం ఉంటాయి. మళ్ళా అదే దరిద్రంలోకి దిగి మళ్ళా నెక్స్ట్ ఎప్పుడు పైకి వద్దామా, కొంచెం సంతోషం పడదామా అని చూస్తుంటావు. కాదా? అవునా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి, నా పరిస్థితి ఎట్లానే ఉందా లేదా, నా తోటి ప్రజల పరిస్థితి ఇలానే ఉందా లేదా, ఆలోచించుకోండి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, సంఘంలో మాత్రం ఇది రివర్స్గానే ఉంటుంది. సంఘంలో మాత్రం దిస్ విల్ బి రివర్స్డ్ ఇఫ్ యు గివ్ యువర్ లైఫ్ టు క్రైస్ట్. క్రీస్తుకు నీ జీవితాన్ని ఇచ్చి సంఘముతో కలిసి ప్రభువుని ప్రకటిస్తూ, మనుషులకు కాకుండా ప్రభుకే లోబడుతూ, ప్రభు గురించి ఆలోచిస్తూ, ఆయనను హెచ్చించాలని, నువ్వు హెచ్చింపడాలని కాదు, ఆయనను హెచ్చించాలని, ఆయన ఎలా హెచ్చింపడ్డాడో వివరించాలని, నువ్వెలా హెచ్చింపడ్డావో వివరించాలని కాదు, ఆయన ఎలా హెచ్చింపడ్డాడో వివరించాలని. ఆ పని మీద నువ్వు ఉండడానికి ఇష్టపడితే, సువార్తకు లోబడితే, దిస్ కండిషన్ విల్ బి రివర్స్డ్. సంతోషించుచూ ఉంటావు, రొట్టె విరుచుచూ ఉంటావు, ప్రతి దినము ప్రభు ప్రజల్ని కలుస్తూ, కలిసి బ్రతుకుతూ, ఆరాధిస్తూ, ప్రభు స్వార్థ పని ఏ విధంగా చేయాలో ఆలోచిస్తూ కూర్చుంటాం. ఆ సంతోషంలో ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు దూసుకెళ్ళ చేస్తూ ఉంటాడు, వెళ్ళిపోతావు. మరీ గొంతు మీద ఎవడన్నా కత్తి పెడితే కొంచెం టర్నింగ్ తీసుకొని ఇటు వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తావు. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అర్థం చెప్తుంది.
ఉందా నీకు ఆ సంతోషం? కూర్చొని ఆలోచించుకోండి ఇంటికి వెళ్ళి. సంఘానికి దూరంగా ఉండొద్దు, ప్రభుకి ఇంకా దూరంగా ఉండొద్దు. ఒప్పుకో, నాలో సంతోషం లేదు ప్రభా, నేను మనుషుల కోసం ప్రయాసపడుతున్నాను, డబ్బు కోసం ప్రయాసపడుతున్నాను, సంతోషం ఎక్కడ దొరుకుద్దా అని ప్రాకులాడుతున్నాను. నిజమైన సంతోషం నీలో ఉంటుందన్న సంగతి నేను గ్రహించలేక ఇన్ని రోజులు ప్రాకులాడుతున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో గోజారి ఆయన సన్నిధిలో నిన్ను సమర్పణ చేసుకో. సంఘంతో కలిసి ఉండడానికి నిర్ణయం తీసుకో. ఈరోజే రెగ్యులర్గా రావడానికి, సంఘానికి వస్తూ ప్రభుని చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సువార్త పనిలో సహోదరులతో కలిసి, తోటి విశ్వాసులతో కలిసి ముందుకెళ్ళడానికి ఈరోజు నిర్ణయం తీసుకో. ఈరోజు నిర్ణయం తీసుకో. ఈ సంతోషం నీ సొంతం అవుతుంది. ఇంకా ఈ సంతోషానికి ఉన్నటువంటి కారణాలు, ఈ సంతోషాన్ని ఉన్నటువంటి స్తంభాలు ఏంటి అనేటువంటివి ఈ పేతురు రాసిన పత్రికలో ఇంకా అనేకమైన వివరిస్తూ ఉంటాడు. ఈ గురువారం బైబిల్ స్టడీలో మనకి అగైన్ పేతురు రాసిన పత్రిక మనం చూస్తాం. సో థర్స్డే బైబిల్ స్టడీ కూడా ఈరోజు వచ్చిన వారందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. మీరు వస్తే ఇంకా ఒక విశ్వాస జీవితంలో ఉన్నటువంటి గొప్ప సంతోషాలు ఏంటో, దానికి కారణాలు ఏంటో ఇంకా మనం తెలుసుకోవచ్చు. ఓకే, రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు లేచి నిలబడదాం. అందరు కళ్ళు మూసుకుందాం. లెట్స్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్.